జై సీతారాం. నేడు మన దశకం 34లో ಮೇರ್ಕೊಂಡು 7th ಶ್ಲೋಕನ ಅನುಭವಿಸ್ತಾ ಭಟ್ಟತ್ರಿ ಅನೇರು ಅಗಸ್ತ್ಯಂ ನತ್ವಾ అగస్త్య మునివర్ని మీట్ చేసి ఆతండు సేవ చేసిన గడిలో ప్రియైషి అగస్త్య మునివరు ప్రియంతో సమస్త ఆశర నిఖర సపత్రాకృతి అన్ని వహయాన ఆశర అంటే అసురర్గల్న నిఖర ఎన్ని కౌంటింగ్లో వాళ్ళు వచ్చాలో సపత్రాకృతి సపత్ర అంటే ఆ యారోలో ఉండే కడీస్లో ఉండే ఆ ఫెదర్ ఉన్నుదా అది కూడా రోగ్లో దూరే అలవు ఉండిన అస్త్రాలన ఇచ్చారు. దావెనహ వైష్ణవే దివ్య చాపే విష్ణువోడ ధనుష్న బ్రహ్మాస్త్రేచ అపి బ్రహ్మాస్త్రం కూడా అగస్త్య మునివర్తో తీసి ప్రభో లెవిసి వచ్చేప్పుడు పితృ సుహృదం జటాయుం ప్రేక్ష్య జటాయువున మీచేసి భూయ దావెన మోదాత్ సంతోషంగా గోదా తటాంతే గోదావరి నది కరైలో పంచవట్యాం పంచవటి అనే తావులో వధూట్యా అక్కడ సంతోషంగా పురా పూరి రమసి అక్కడ హ్యాపీగా వాళ్ళు అక్కడ వాల్నారు అనేరు. அடுத்தது 8th శ్లోకాలో భట్టత్రీస పేరు అక్షతోష్మ. అక్షత అంటే కొరైవే లేండ, ఊష్మ అంటే పవర్ కూడిన భగవన్నంచిన మదన చలధృతే ప్రాప్తాయాహ శూర్పనఖ్యాహ. ఈ శూర్పనఖ వచ్చి అర్థనైహి తేవలేహండ నిస్సహాత్మ వాళ్ళన కోహంలో పెట్టి తాం సౌమిత్రౌ విసృజ్య ఆ సమయంలో లక్ష్మణన్న అంపి ప్రబలత మరుషా తేన ఆతండు ఎక్స్ట్రీమ్ కోహవి నిర్లూన నాసాం ఏనాం ఆ శూర్పనఖోడ మూక్కున కోసిన గడిలో దృష్ట్వా దీనియోడ ముక్కుని ఇట్ట కోసిండారు అనేది తెలుసు. రుష్ట చిత్తం అభిపతితం ఎక్కచక్కో కోహంతో ఖరం దూషణం త్రిమూర్ధం చ ఈ ముగ్గురు ఖర దూషణ త్రిశిరస్ని అయుత సమధికాన్ 14,000 రాక్షసులతో సేరి ఆశరాన్ అపి తత్క్షణాత్ ఆనా భగవానో ఒకే క్షణంలో వ్యాహింసి వాళ్ళందరిన డెస్ట్రాయ్ చేస్తారు అనేరు. அடுத்தது 9th శ్లోకాలో భట్టత్రి అనేరు దశముఖ రావణన తన్నోడ సోదరియా తన్నోడ సిస్టర్ సీతామాత పెట్టి చెప్పిన ప్రోక్త చెప్పిన వార్త దాన వినిసి వివశ ఎట్టనా ఆఫన అడంజే అవ్వాలనే దానికోసం ఆదిష్ట ఆర్డర్ ఇచ్చారు. మారీచ మాయా సారంగా మారీచన్న ఒక గోల్డెన్ డియర్గా మారామని ఆర్డర్స్ ఇచ్చారు. அதே மாதிரி மாரீச்சன் ராங்காட்ட சார சாட்சியா தாமரை போன்ற கண்கள் உண்டின சீதாமாதா ஸ்பிருஹிதம் దాన్ని చూసి మయంగి అనుగత రామరు ఆ తంగమాన్ వెనహాతిపోయి బాణఘాతం ప్రవాదీహి బాణంను ఉభయం చేసి చంపినారు. తన్మయాక్రంద అప్పుడు ఆ మారీచన్ ఏం చేసేండు ఓని కూసేండు. తన్మయా క్రింద మారీచన్ ఈ మాయా వడివంలో రామర్రోడ సద్దులో కూసిన గడిలో నిర్యాపిత ఇక్కడ తాయారు నుంచి ఉండిన వల్ల హండ భవదనుజ హే కృష్ణ మీయోడ తమ్ముండాన లక్ష్మణన్న నిర్యాపిత పెట్టి అంపితున్నారు. తాం సీతామాత రావణ వాళ్ళ రావణనొచ్చి అపార్షీత్ తూఖ్ తేన దానించి త్వం ఆర్తః అపి సీతామాతోడ పిరువు నుంచి మీరు ఎక్కచక్క దుఃఖం ఎప్పుడు తద్వదోపాయ లాభాత్ హే కృష్ణ బయటలోండి మీరు దుఃఖం ఉండేటు ఉన్నాలో తద్వదోపి రావణన్న ఎట్నా సంపాలనే దానికి ఒక దోవ కావాలి అనేప్పుడు ఇట్ట అపహరించిపోయేందాన్న లాభాత్ ఇది ఒక మంచి సాకు తగులిసింది వాన సంపంద్ అనిసి అంతః మీ మైండ్లో కిమపి ముదం అదాహ మీ మైండ్లో సంతోషపడ్డారే అని చెప్పి భట్టత్రి అనేరు. మేర్కొండ 10th శ్లోకాల ఏమనేరు అనేది రేఠి అనుభవించుతా. జై సీతారాం.